మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి జేఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్ ఏప్రిల్ సెకండ్ రోజు ఫస్ట్ రోజు జరిగిన ఎగ్జామ్ గురించి పేపర్స్ ఎలా ఉన్నాయో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జేఈ మెయిన్స్ ఏప్రిల్ 2 మార్నింగ్ సెషన్, మార్నింగ్ పేపర్, ఏప్రిల్ 2 మార్నింగ్ పేపర్. ఇది పేపర్ టఫ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అంటే టఫ్ కాదు, పేపర్ అనేది నాట్ టఫ్ కంపేర్ టు జనవరి సెషన్. జనవరిలో చాలా పేపర్స్ వరకు మనం టఫ్ అని చెప్పారు కదా, ఇది టఫ్ కాదు పేపర్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకు జనరల్గా జనవరితో కంపేర్ చేస్తే ఏప్రిల్ పేపర్స్ కొంత ఈజీగా అనిపిస్తుంది చాలామంది స్టూడెంట్స్కి. ఎందుకు అంటే ప్రిపరేషన్ సెకండ్ టైం రాస్తున్నారు, బోర్డ్ ఎగ్జామ్స్ తర్వాత వీళ్ళు అంటే ప్రిపరేషన్ కొంచెం ఎక్కువ ప్రిపరేషన్ అయి ఉంటుంది కాబట్టి సో చాలామంది స్టూడెంట్స్కి ఏప్రిల్ సెషన్లో ఎక్కువ మార్కులు వస్తే కానీ మంచి పర్సంటైల్ రాదు. కానీ జనవరిలో ఏమవుతుందంటే కొంచెం తక్కువ మార్కులు కూడా మంచి పర్సంటైల్ వస్తుంది. సో ఏప్రిల్ సెషన్లో కొంచెం ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. మై డియర్ స్టూడెంట్స్, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ మార్నింగ్ సెషన్లో ఏప్రిల్ 2 మార్నింగ్ సెషన్లో 185 నుంచి 190 మార్కులు వస్తే మనం 99% అని అనిపిస్తుంది. పేపర్ చూసి స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఓకేనా, స్టూడెంట్స్ అందరు రాసిన దాన్ని బట్టి మనకు 185 to 190 ప్లస్. నేనైతే 190 to 200 వరకు అనుకుంటున్నా. కానీ కొద్దిమంది స్టూడెంట్స్ సార్ టాపర్స్ అని ఎక్స్పెక్ట్ చేసిన స్టూడెంట్స్ 185, 188, 190 అలా చెప్తున్నారు. సో 185 to 190 ప్లస్ మార్క్స్ ఉంటే 99% వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇదొకటి. మ్యాథ్స్ విషయానికి వస్తే మ్యాథ్స్ అయితే కంపేర్ విత్ ఎప్పుడైనా సరే ప్రతి ఇయర్ ఎలా ఉంటుందంటే ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఫస్ట్ స్టూడెంట్స్ ఇచ్చి మ్యాథ్స్ దగ్గరికి వచ్చేసరికి టైం టేకింగ్ అవుతుంది, ప్రతిదీ సాల్వ్ చేయాలి కదా. ఈసారి కూడా కొంత లెందీ అంటున్నారు కానీ చాలా ఈజీ కంపేర్ విత్ జనవరి. చాలా ఈజీ, ఈ పేపర్ చాలా ఈజీ, మ్యాక్సిమం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఆ మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నీ ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన స్టూడెంట్స్కి ఇస్తే మంచిగా సాల్వ్ చేస్తారు. ఒక 1.5 hour టైం తీసుకుంటే అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసే రకంగా ఉన్నాయన్నమాట. సో ఆల్ క్వశ్చన్స్ ఏబుల్ టు డూ అన్నట్లు ఉన్నాయి. 15 to 18 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు అన్నట్లు ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే ఫిజిక్స్కి కెమిస్ట్రీ త్వరగా కంప్లీట్ చేసుకొని మ్యాథ్స్ సైడ్ వస్తే మాత్రం మ్యాథ్స్లో కూడా మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు ఏప్రిల్ సెషన్, ఎస్పెషల్గా ఏప్రిల్ 2 మార్నింగ్ సెషన్లో. ఇప్పుడు ఫిజిక్స్ విషయానికి వస్తే ఫిజిక్స్ కూడా ఈజీ అని చెప్తున్నారు మెనీ స్టూడెంట్స్. అండ్ పేపర్ స్టాండర్డ్ కూడా హై లెవెల్ డిఫికల్ట్ అయితే కాదు. 18 to 20 క్వశ్చన్స్ ఈజీగా మేము సాల్వ్ చేసాం సార్ అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ కెమిస్ట్రీ అయితే జనవరి సెషన్లో చాలా టఫ్, లెందీ, అసర్షన్ అండ్ రీజన్, మల్టీ స్టేట్మెంట్స్ లెందీ అనిపించింది. మ్యాక్సిమం లెందీ అనే వర్డ్ ఎక్కువ వినిపించింది కదా. ఈసారి మాత్రం అలా లేదు. ఏప్రిల్ 2 మార్నింగ్ షిఫ్ట్న ఈజీ కంపేర్ టు జనవరి. అప్పుడు ఏమైందంటే ఇది కెమిస్ట్రీ ఫిజిక్స్ త్వరగా చేయడం వల్ల మ్యాథ్స్కి టైం ఎక్కువ దొరికి మ్యాథ్స్ని కూడా ఎక్కువ బిట్స్ చేశారనమాట మెనీ స్టూడెంట్స్. సో మనం మార్క్స్ అందుకే 190 ప్లస్కి 99% అని చెప్తున్నాం. అయితే కొద్దిమంది స్టూడెంట్స్ ఏం చేశారంటే ఒక బ్లండర్ మిస్టేక్ చేశారు. ఏమని చేశారంటే నెగిటివ్ పెట్టొద్దు అని అతి జాగ్రత్తకు వెళ్ళి 20-25 క్వశ్చన్స్ మాత్రమే పెట్టారు ఓపెన్ స్టూడెంట్స్. సమ్ స్టూడెంట్స్ ఓపెన్ లేదా నో రిజర్వేషన్ స్టూడెంట్స్ 20-25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. సార్ 100% కరెక్ట్ సార్, 25 బిట్స్ నేను కరెక్ట్ పెట్టాను అన్నారు. నేనేమంటా అంటే యాజ్ ఎ ఫ్యాకల్టీగా సరే 25కి 25 కరెక్ట్ అయినాయి. ఎన్ని మార్క్స్ వస్తాయి నీకు? 100 మార్క్స్ వస్తాయి. 100 మార్క్స్కి నీకు కావాల్సిన కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐఎంఎల్ ఈ కోర్సెస్ అయితే రావు కదా మీకు NIT, IIITలల్లా అని చెప్పాను అనమాట. ఇది అతి జాగ్రత్తకు చేసిన మిస్టేక్స్ మై డియర్ స్టూడెంట్స్. వాళ్ళు జనవరితో సార్ నా జనవరిలో 75 మార్క్సే వచ్చాయి సార్, ఈ ఏప్రిల్ సెషన్లో నేను 100 మార్క్స్ ఈజీగా స్కోర్ చేశాను దాంతో కంపేర్ చేశారు. మై డియర్ స్టూడెంట్స్, ఎప్పుడు కంప్లీట్ అయిన ఎగ్జామ్స్ని రిఫరెన్స్గా తీసుకోవాలి కానీ దాన్ని ఎలా అంటే 100% ఆ మార్క్స్ వచ్చిన దానిలాగానే ఈ మార్క్స్ పర్సెంటేజ్ వస్తుందని అనుకోవద్దు. మీకు పేపర్ ఈజీగా అనిపిస్తే కొన్ని ఎక్కువ బిట్స్ పెట్టాల్సింది, అతి జాగ్రత్తకి వెళ్ళారనమాట. సార్ నాకు కొన్ని బిట్స్ తెలుసు కానీ భయపడ్డా సార్, టెన్షన్ పడ్డా సార్ అన్నారు. అది రాంగ్. మీరు MPC స్టూడెంట్సే కదా, మార్క్స్ని ఎస్టిమేట్ చేయగలుగుతారు కదా. మీరు ఒక 5 minutesలో
అరే 100 మార్క్స్ వస్తే సీట్ ఎట్లా వస్తుంది, ఎంత టఫ్ వచ్చినా 100 మార్క్స్ ఓపెన్ స్టూడెంట్కి సీట్ ఎట్లా వస్తుంది కంప్యూటర్ సైన్స్. నేను ఇక్కడ పిహెచ్ స్టూడెంట్స్ గురించి చెప్పట్లేదు, ఫిజికల్ పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్ జాగ్రత్తగా తీసుకోండి. నేను అక్కడ చెప్పట్లేదు, ఎందుకంటే హై రిజర్వేషన్ ఉంటే కొంచెం తక్కువ స్కోర్ వచ్చినా మంచి సీట్ వచ్చే అవకాశాలు ఉంటుంది. కానీ ఓపెన్ ఉంది, రిజర్వేషన్ లేదని చెప్తున్నారు, 25 బిట్స్ పెడితే మీకు ఎలా వస్తుంది సీట్ మై డియర్ స్టూడెంట్స్, ఇది ఆలోచించండి. ఓకేనా, నెక్స్ట్ రాసే వాళ్ళకి చెప్తున్నాను. ఓకే, మీరు ఒక వ్యూహంతో వెళ్ళాలి ఎగ్జామ్కి. ఇప్పుడు ఏదైనా క్రికెట్ మ్యాచ్ అవుతుంది, ఈ పిచ్ మీద ఇంత స్కోర్ కొడితే సేఫ్ అనే ఒక ప్లాన్తో వెళ్తారు కదా, అలా ప్లాన్తో వెళ్ళి ఆ స్కోర్ని రీచ్ కావాలని ట్రై చేస్తారు కదా. మీరు ఏ ప్లాన్ లేకుండా డైరెక్ట్గా వచ్చిన బిట్టే పెట్టేసి వస్తా అనే పాయింట్ ఆఫ్ మూస ధోరణిలో వెళ్తే కష్టమవుతుంది మై డియర్ స్టూడెంట్స్. మీరు ఒక ఎస్టిమేషన్ వేసుకోండి, నీ 10 బిట్లు పెట్టినా 0 నెగిటివ్ పెట్టినా మీకు రాదు కదా, 25 బిట్లు పెట్టారు నెగిటివ్ పెట్టలేదు, 100 మార్క్సే వస్తాయి, అప్పుడు సీట్ ఎలా వస్తుంది మై డియర్ స్టూడెంట్స్. ఇలా ఆలోచించండి, కొంచెం ప్లాన్ చేసుకోండి. నేను నెగిటివ్ పెట్టండి అని చెప్పట్లేదు, మీకు తెలియకుండా పెట్టండి అని చెప్పట్లేదు, భయపడకండి అని చెప్తున్నా. వచ్చిన బిట్ని అటెంప్ట్ చేయండి, అంతేగాని అతి జాగ్రత్తకి వెళ్ళకండి అని చెప్తున్నా మై డియర్ స్టూడెంట్స్. జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి. అండ్ ఇక్కడ పీడబ్ల్యూడి అండ్ ఎస్సీ ఎస్టీ ఇక్కడ అంటే కొంత రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్లో కూడా కాంపిటీషన్ ఉంటుంది, కానీ తక్కువ మార్క్స్ కూడా సీట్ వస్తుంది, కాబట్టి వీళ్ళు జాగ్రత్తలు తీసుకోండి నెగిటివ్ విషయంలో. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇక మన 4th, 5th, 6th, 8th జరిగే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ జనవరిలో ఉన్న క్వశ్చన్స్ అన్నీ చేయండి. అండ్ ఏప్రిల్ 2nd రోజు ఉన్న 2 పేపర్స్ అవుతాయి కదా, ఆ 2 పేపర్స్ క్వశ్చన్స్ చేయండి. మీకు ఒక రోజు హాలిడే వస్తుంది కదా, 3rd రోజు ఎగ్జామ్ లేదు కాబట్టి. అండ్ ఆల్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి, కానీ ఇలానే వస్తుంది, ఇలా ఈజీ వస్తుందని మాత్రం పెట్టుకోకండి. ఎన్టీఏ వాళ్ళు ఎలా ఇస్తారో మనకు తెలియదు పేపర్, కాబట్టి అన్నిటికీ రెడీ అయ్యి వెళ్ళండి, అతి జాగ్రత్తకు వెళ్ళకండి మై డియర్ స్టూడెంట్స్. అలా అని చెప్పి 4 తెలియకుండా బ్లండర్గా కూడా ఆన్సర్ చేయకండి, కొంచెం చూసుకోండి, 2 ఆప్షన్స్లో ఎలిమినేట్ చేయండి. హోప్ ఫర్ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కౌన్సిలింగ్లో సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది, ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, మీకు సీట్ వచ్చినంత వరకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్.